బీజేపీ ఆఫీసులో లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మోడీ గారి యొక్క విమర్శలు కానీ దేశ ప్రజల్లో రగులుతున్నటువంటి కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత కానీ శామ్ పిట్రో రాజీనామా అనేది ఒక నాటకీయ ఫక్కీలో అది ఒక డ్రామాగా నిజంగా కాంగ్రెస్ పట్ల ఏమాత్రం కూడా ఈ దేశం పట్ల ఈ దేశ ప్రజల పట్ల గౌరవం కానీ ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతూ ఈ వ్యాఖ్యలకు దోహదపడ్డటువంటి శామ్ పిట్రోడను రాజీనామా కాదు బహిష్కరణ చేసి చిత్తశుద్ధి చాటుకోవాలి. కానీ ఆయన రాజీనామా అనేది కేవలం నష్ట నివారణ చర్యలు మాత్రమే. దేశంలో పెరుగుతున్న కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతకు నివారణగా రాజీనామా చేయించారు తప్పితే ఇది కాంగ్రెస్ యొక్క దేశం పట్ల ఉన్నటువంటి వారికి గౌరవం అనేది తేలిపోతుంది. ఒకవైపు రాహుల్ గాంధీకి సలహాదారుగా కొనసాగుతున్న వ్యక్తి వ్యాఖ్యలు చేస్తే మరి ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముతారో. ఈరోజు పిట్రోడా రాజీనామా చేశారు, బహిష్కరణకు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ పూనుకోలేదు. ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, వాట్ ఇస్ ద యాక్షన్ టేకెన్ బై ద కాంగ్రెస్ పార్టీ? రాజీనామా చేస్తారా, బహిష్కరణ చేస్తారా? లేకపోతే దేశ ప్రజలు మిమ్మల్ని నమ్మేది ఎట్లా? కేవలము వాళ్ళ వ్యాఖ్యలన్నీ కూడా వ్యక్తిగతమని కొట్టి పారేయడానికి ఏమాత్రం వీల్లేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చెప్తాడే మొహబ్బత్ కి దుకాన్ అని చెప్పి, ఈ మొహబ్బత్ కి దుకాన్లో నీ పాదయాత్ర ఏ రకంగా ఆనాడే మరి తుక్కుడే గ్యాంగ్ లాంటి వ్యక్తులతోని సంస్థలతోని చట్టాపట్టాలు వేసుకొని తిరిగినది. ఈరోజు ఈ మొహబ్బత్ కి దుకాన్లో మొత్తం ద్వేషం ఏ రకంగా వ్యాపింపజేస్తూ ఉన్నారు, ఏ రకంగా ఇవాళ ప్రజల్లో విద్వేషాలు పెంచుతూ ఉన్నారు. ఒక కాంగ్రెస్ ఎంపీ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి సోదరుడు సురేష్ వ్యాఖ్యానిస్తాడు, దక్షిణ రాష్ట్రాలన్నిటి కూడా ప్రత్యేక దేశం కావాలి. కాంగ్రెస్ చర్యలు తీసుకోరు, మల్లికార్జున్ ఖర్గే దాన్ని కొట్టివేస్తాడు. అదే కర్ణాటకలో ఒక కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభ గెలిచిన తర్వాత అక్కడ ఆ అసెంబ్లీ ప్రాంగణంలో కాంగ్రెస్ నాయకులు మద్దతుదారులు అంతా కలిసి పాకిస్తాన్ జిందాబాద్ అంటే దేనికి సంకేతం? అంటే మీకు పాకిస్తాన్ పట్ల ఉన్నటువంటి గౌరవము ఈ దేశం పట్ల దేశ ప్రజాస్వామ్యం పట్ల లేదనేది ఇది రూఢి అవుతున్నదా కాదా? కనీసం ఆ వ్యక్తుల మీద చర్యలు తీసుకోకుండా ఎన్నికైన ఆ సభ్యుడు మరి వారించకుండా పాకిస్తాన్ జిందాబాద్ అంటే ఒక కాంగ్రెస్ ఎంపీ గెలిస్తే ఇవాళ పాకిస్తాన్ గెలిచినట్టుగా మీరు భావిస్తూ ఉంటే ఎటుపోతుంది ఇవాళ రాజకీయాలు? కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఇటువైపు నడిపిస్తూ ఉన్నారు. మీరు తుచ్చమైన అధికారం కోసం ఏ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారో మరి పైపెచ్చు అటువంటి వ్యక్తులకి ఇవాళ లోక్సభ పోటీ చేసే అవకాశం కల్పించడం. అంతేకాదు ఏ ఒక్క ఈ లోక్సభలో దేశ వ్యతిరేక నినాదాలు చేసే వారికి మద్దతిచ్చే నాయకులు లేదా ఆ తుకుడే గ్యాంగులు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పాల్పడిన వ్యక్తులకు వాళ్ళ కాంగ్రెస్ టికెట్ ఇచ్చి బరిలో తీస్తూ ఉన్నదంటే ఇంతకంటే దిగజారుడు చర్యలు మరి కాంగ్రెస్ పార్టీ ఉంటాయని దేశ ప్రజలు ముఖ్యంగా